నేను వచ్చేసి మెల్బర్న్‌లో ఉంటానండి. మెల్బర్న్ నుంచి కేన్స్ వచ్చేసి ఫ్లైట్‌లో అయితే 1½ అవర్. అదే కార్‌లో అయితే ఒక 2800 కిలోమీటర్స్ దగ్గర దగ్గర మనకి 31 అవర్స్ పడుతుంది. సో, మేము ఫ్లైట్‌లోనే ఎళ్ళాము. ఫస్ట్ డే వచ్చేసి మేము కేన్స్‌లో దిగ్గానే 6 మెంబర్స్‌కి అకామిడేషన్ బుక్ చేసుకున్నాం హోటల్‌లో. 6 మెంబర్స్‌కి 6 డేస్‌కి వచ్చేసి మాకు $900 పడింది. ఆ తర్వాత ఫస్ట్ డే వచ్చేసి మేము స్నార్క్లింగ్ ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి ఐలాండ్‌కెళ్ళాం. దాని పేరు వచ్చేసి ఫిట్జ్‌రా ఐలాండ్. అక్కడ స్నార్క్లింగ్ చేస్తూ ఆ డే అంతా అక్కడే ప్రాక్టీస్ చేసాం. ఆ ఐలాండ్‌కెళ్ళడానికి క్రూజ్‌లో ఎళ్ళాము. సెకండ్ డే వచ్చేసి మెయిన్ రీఫ్ దగ్గరికెళ్ళాము. రీఫ్ దగ్గరికెళ్ళడానికి మేమున్న హోటల్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్. సో, హాఫ్ అన్ అవర్ డ్రైవ్ చేసుకొని ఎళ్ళాక అక్కడ ఆల్రెడీ టికెట్స్ ముందే తీసుకున్నాం. ఒక్కళ్ళకి టికెట్ వచ్చేసి $300 పడింది. 3 బ్యాచెస్ కింద డివైడ్ చేస్తారు. క్రూజ్‌లో వాళ్ళు ఒక 1 అవర్ డ్రైవ్‌కి తీసుకెళ్తారు మనల్ని. అందులో ఒక్కొక్క బ్యాచ్‌కి 1 అవర్ స్కూబా డ్రైవింగ్ చేయిస్తారు. ఫుడ్ విత్ లంచ్ అన్నీ ఇంక్లూడెడే. మనం ఆల్మోస్ట్ 11:00కి ఎళ్తే విల్ బీ ఫినిషింగ్ ద హోల్ జర్నీ బై 5:00, 6:00. నేను మెయిన్ రీజన్స్ కేన్స్‌కెళ్ళడానికి ఏంటి అంటే గ్రేట్ బారియర్ రీఫ్ నేను ఒక రీసెర్చ్ పేపర్‌లో చదివాను. అది క్లోజ్ అయిపోతుంది అని విన్నాను నేను. ఎందుకంటే అది రోజు రోజుకి రీఫ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. స్లోగా విజిటింగ్‌ని క్లోజ్ చేస్తారు అని చెప్పి నేను విన్నాను. ఫ్యూచర్‌లో ఉండదేమో ఖచ్చితంగా దీన్ని చూడాలి అని చెప్పి నేను కేన్స్‌లో గ్రేట్ బారియర్ రీఫే హైయెస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకొని ఎళ్ళాను. విజిటింగ్ వల్ల ఈ కొంచెం మన మనుషులు డ్యామేజ్ చేయడం వల్ల ఏంటంటే రీఫ్ అనేది తగ్గిపోతా వస్తుంది. ఆల్మోస్ట్ 400 టైప్స్ ఆఫ్ రీఫ్స్ ఉన్నాయి అక్కడ. సో, స్లోగా అవి కట్ డౌన్ అయ్యి ఎకోసిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అని తెలిస్తే అది క్లోజ్ చేద్దామనే ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆఫీషియల్‌గా ఇంకా అలాంటిదేం చెప్పలేదు. కానీ 2030 కల్లా క్లోజ్ చేద్దామని ఒక ప్లాన్‌లో అయితే ఉన్నారు. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. దగ్గర దగ్గర ఒక 400-500 డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. అలానే ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. సో, కొన్ని ఎండేంజర్డ్ స్పీషీస్, కొన్ని థ్రెట్ ఉండే స్పీషీస్ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా ఏంటంటే ఆ కోరల్స్‌లో వచ్చి అవి దాక్కుంటాయి చెప్పాలంటే. ఎవరు వాటికి హార్మ్ చేయకుండా. సో, మనం ఎక్కడ చూడని టైప్ ఆఫ్ యానిమల్స్ అన్నీ అందులో మనం చూడొచ్చు. ఇక్కడొచ్చేసి 4000 టైప్స్ ఆఫ్ మొలస్క్స్ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ 1500 టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ కోరల్ అనేది ఎలా ఫార్మ్ అవుతదంటే ల్యాండ్‌లో ఉండే రిచ్ మినరల్స్‌ని అబ్జర్వ్ చేసుకొని అదొక కోరల్ లాగా ఫార్మ్ అవుతుంది. ఓకే. డే 1 ఏంటంటే మనమే స్నార్క్లింగ్ చేయడం నేర్చుకోవాలి ఏదైనా ప్రైవేట్ బీచ్‌లో. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ ఏమి ఉండదు. జస్ట్ మన వరకే ఒక చిన్న పైప్ లాంటిది ఇస్తారు. అది పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తుండాలి. ఆ మెయిన్ డే వచ్చేసి ఎప్పుడైతే మనం స్కూబా చేస్తామో ఆ రోజు వాళ్ళు దింపుతారు కిందకి. దింపే ముందు ఒక 10 మినిట్స్ వరకు మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ ఆక్సిజన్ మాస్క్ ఊడిపోతే ఎలాగా, ఏమైనా మనకు ప్రాబ్లమ్ వస్తే సైన్ లాంగ్వేజ్‌లో ఎలా కన్వే చేయాలి. ప్రతి 4 మెంబర్స్‌కి ఒక ట్రైనర్ ఉంటాడు. సో, ట్రైనర్ ఇద్దరిని 2 హ్యాండ్స్‌లో పట్టుకొని కిందకి తీసుకెళ్తాడు. మనకొచ్చేసి లైఫ్ జాకెట్ ఉంటది. సో, స్విమ్మింగ్ రాకపోయినా ఏం పర్వాలేదు. ఆ లైఫ్ జాకెట్ ఎయిర్‌తో ఫిల్ చేసి ఉన్నంత సేపు మనం పైన ఉంటాము. ఎప్పుడైతే ఎయిర్ డౌన్ చేస్తాడో అప్పుడు మనం కిందకెళ్తాము. సో, కిందకెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ సైన్ లాంగ్వేజెస్ అన్నీ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మనకి. ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మనకి ఒక 30 మినిట్స్ వరకు ఉంటుంది. రీఫ్‌ని డిఫరెంట్ కార్నర్స్‌లో తీసుకెళ్ళి చూపిస్తా ఉంటాడు. అండ్ ఆల్సో 3 బ్యాచెస్ కింద స్ప్లిట్ చేస్తాడని చెప్పాను కదా! మీరు స్కూబా చేయకపోయినా జస్ట్ పూల్‌లో దిగి స్నార్క్లింగ్ చేసుకుంటా చూడొచ్చు పైనుంచి. కానీ కిందకి తీసుకెళ్లేది మాత్రం ఒకసారి. అది బేసిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అది ఎవరైనా గానీ ఫీల్ అవ్వాల్సిందే. అందులోనూ గ్రేట్ బారియర్ రీఫ్‌లో ది మోస్ట్ యూనిక్ థింగ్ అది మొత్తం అన్ని రీఫ్స్‌లోకి వరల్డ్‌లోకి. సో, అక్కడ రీఫ్‌ని చూడడం అనేది నాకు చాలా లక్కీ అనిపించింది ఆ రీఫ్‌ని చూడడానికి. ఎందుకంటే అదొక డ్రీమ్ వరల్డ్‌లా ఉంది చెప్పాలంటే. గ్రేట్ బారియర్ రీఫ్ అంత బ్యూటిఫుల్‌గా అయితే ఏది ఉండదు నాకు తెలిసి. ఇంకా మలేషియా ఇటు సైడ్ అన్నీ ఉన్నాయి. ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ రీఫ్‌లో వచ్చేసి గ్రేట్ బారియర్ రీఫ్. ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ మా అందరిది కూడా సేమ్ ఫీలింగ్ ఆ రోజు. స్కూబా డైవింగ్‌లో మనం మాట్లాడలేం కాబట్టి వాళ్ళు ట్రైనింగ్‌లోనే మనకి కొన్ని హ్యాండ్ సిగ్నల్స్ చూపిస్తారు. ఒకవేళ కిందకెళ్ళాక ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి చెప్పేలాగా. అందులో మనం ఇలా అంటే ఓకే అని. ఒకవేళ ఇలా చూపించి ఇలా అంటే ఐ యామ్ ఓకే అని. ఒకవేళ కొంతమందికి ఇయర్స్‌లోకి వాటర్ ఎళ్తుంటాయి కదా! కిందకి స్కూబాలో. సో, వాళ్ళు గనుక దానికొచ్చే సింబల్ ఇలా అని, ఇలా అంటే ఇయర్స్‌లోకి వాటర్ ఎళ్ళింది అని చెప్పి మనకి ట్రైనర్‌కి చెప్పడానికి. వి ఆర్ నాట్ ఓకే. మనం పైకెళ్ళాలి అనుకుంటే ఇలా అని వాళ్ళకి సైగలు చేస్తే వాళ్ళే ఒకసారి పైకి తీసుకెళ్ళి మన మాస్క్ ఇవన్నీ ఒకసారి చూసి మళ్ళీ కిందకి తీసుకెళ్తారు. అండ్ లంచ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అన్ని టైప్స్ ఆఫ్ లంచ్ ఉంటుంది అక్కడే. సో, వేరే బ్యాచ్ వాళ్ళు స్కూబాకెళ్ళినప్పుడు మనం లంచ్‌లో మనం వి కెన్ ఎంగేజ్. ఈ కేన్స్ వచ్చేసి చాలా చిన్న సిటీ ఇది.
ఇదొచ్చేసి క్వీన్స్‌లాండ్‌లో ఉంటుంది. సో, ఇనీషియల్‌గా 1860స్‌లో ఇలాంటి ప్లేస్ ఉందని చెప్పి తెలిసి యూరోపియన్స్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. 1870స్ ఆ టైంలో హాట్కిన్సన్స్ అనే ప్లేస్‌లో గోల్డ్ రష్ అయింది మనకి. 1876లో ఇదొక టౌన్ కింద రికగ్నైజ్ చేశారు. ఇక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువ, 3500 ఉండేవాళ్ళు అప్పట్లో. హ్యూజ్ క్వాంటిటీలో గోల్డ్ దొరికితే దాన్ని గోల్డ్ రష్ అంటారు. సో, అది చాలా ప్లేసెస్‌లో అయింది ఆస్ట్రేలియాలో. బలరట్ అనే ప్లేస్‌లో కూడా అయింది. కానీ ఇక్కడ కూడా అయింది. సో, ఏంటంటే పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ గోల్డ్ రష్ అవ్వంగానే. తర్వాత దాన్నొచ్చేసి 1923లో దాన్నొక సిటీ కింద రికగ్నైజ్ చేశారు. దీని పాపులేషన్ కూడా అప్పట్లో చాలా తక్కువ ఉండేది. ఆల్మోస్ట్ 3500 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళక్కడ. టూరిజం ఎప్పటి నుంచి డెవలప్ అయిందంటే, ఎప్పుడైతే ఈ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి గ్రేట్ బారియర్ రీఫ్ గానీ, ఇప్పుడు రెయిన్ ఫారెస్ట్ గానీ ఇలా ఒరిజినల్‌గా ఉన్నాయి. దీన్నొక టూరిస్ట్ అట్రాక్షన్ చెయ్యొచ్చు అని చెప్పి ఆల్మోస్ట్ 1950s నుంచి ఇదొక టూరిస్ట్ అట్రాక్షన్ కింద ఫామ్ అయింది. ఇప్పుడు యునెస్కో కూడా రికగ్నైజ్ చేసింది ఈ రెయిన్ ఫారెస్ట్‌ని. ఇదొక వరల్డ్ హెరిటేజ్ ప్లేస్ అని చెప్పి. కేన్స్‌లో మన ఇండియన్ ఫుడ్ అయితే చాలా తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ పాపులేషన్ చాలా తక్కువ. ఉండేవన్నీ కూడా టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెసే. టూరిస్ట్సే ఎక్కువ మూవింగ్ ఉంటారు. ఒరిజినల్ సెటిలర్స్ చాలా తక్కువ కేన్స్‌లో ఉండేది. మొత్తం ఆస్ట్రేలియా 6 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. సో, కేన్స్ వచ్చేసి క్వీన్స్‌లాండ్ కిందకొస్తుంది. ఆస్ట్రేలియాలో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఈస్ ఫ్రమ్ సిడ్నీ అండ్ మెల్బర్న్. ఎక్కువ వచ్చేది సిడ్నీ నుంచి, మెల్బర్న్ నుంచి ఈ టూరిస్ట్ స్పాట్ చూడడానికి వస్తుంది. ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా వస్తారు. కానీ మెయిన్‌గా ఆస్ట్రేలియాలో తీసుకుంటే హెరిటేజ్ ప్లేసెస్ చూడాలి అనుకుని ఎవరైనా టూరిస్టులు అనుకుంటే వాళ్ళు వచ్చేది ఫస్ట్ కేన్స్‌కే. ఓవరాల్‌గా మా జర్నీ వచ్చేసి 4 డేస్ ఉంది. సో, 4 డేస్ కూడా వీ హ్యాడ్ ద బెస్ట్ టైమ్. మళ్ళీ అంటే అంత చిన్న టౌన్ గానీ, అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ గానీ మళ్ళీ హోల్ ఆస్ట్రేలియాలో కూడా కేన్సే ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అని నేను చెప్తాను. ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ కేన్స్ అయితే మిస్ అవ్వకండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. వేరే ప్లేసెస్ కూడా బాగుంటాయి కానీ కేన్స్ అనేది చాలా హెరిటేజ్ ఫీల్ వచ్చే ప్లేస్. అండ్ ఆల్సో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా అలా మెయింటైన్ చేస్తున్న ప్లేస్ కేన్స్. ఎవరైనా ఆస్ట్రేలియాలో కనుక కేన్స్కి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాతో షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా ప్లేసెస్ కూడా అక్కడ మీరు చూసినవి ఉండి నేను మిస్ అవుతే అవి కూడా మీరు నాకు కమెంట్ చేయండి.